హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు. బీజేపీ వాళ్ళు మాధవీలత అంటున్నారు, తర్వాత ఎంఐఎం పార్టీ వాళ్ళు అసౌద్దీన్ ఓవైసీ. సో వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది? ఒకళ్ళు సీనియర్, ఒకళ్ళు ఇప్పుడే రాజకీయంగా మొదలు పెడుతున్నారు కెరియర్ని. అసదుద్దీన్ ఓవైసీ అంటే వాళ్ళు లాస్ట్ 6-7 టర్మ్ నుంచి వాళ్ళే గెలుస్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ మచ్ షూర్ దట్ మాధవీలత దగ్గర చాలా మంచి ఫైట్ ఇస్తారు. దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ ఫర్ విన్నింగ్ ఆల్సో. నారాయణ రావు అని 78లో గెలిచారు కాంగ్రెస్ క్యాండిడేట్. తర్వాత ఎవరు గెలిచిన దాఖలాలు లేవు. ఇప్పుడు మరి ఎంఐఎం పార్టీ అంత బలమైన పార్టీని ఎదుర్కొనే ఇది మాధవీలత మేడం ఉందంటారా? ఆమె ఏం చేస్తుందంటే షీ కెన్ పూల్ అప్ పీపుల్. క్షమత ఆవిడ దగ్గర ఉంది. షీ కెన్ అందరినీ కలుపుకొడుతున్నాం ఉంది. ఇంతవరకు అంత అలాంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ లేడు. ఇంతకుముందు వెంకయ్యనాయుడు కూడా వచ్చారు కానీ అంత తిరగలేదు ఆయన. వెంకయ్యనాయుడు గారు ఆయన కూడా కంటెస్ట్ చేస్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి. బట్ షీ కుడ్ నాట్ గార్నర్ ఓట్స్. ఎంతోమంది స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు కదా సార్, లైక్ బీజేపీ నుంచి. మరి వాళ్ళని కాదని కొత్త వారికి అవకాశం ఇవ్వడం అంటే దే మట్ హావ్ సీన్ హర్ బ్యాక్గ్రౌండ్. చాలా సోషల్ యాక్టివిటీ పాల్గొన్నారు. ఇప్పుడు నిన్న ఒక సోషల్ మీడియాలో చూశాను. షీ హాజ్ కంటెస్టెడ్ ముస్లిమ్స్ అగ్నెస్ట్ హిందూస్ అట్రాసిటీస్ అవుతుంది ఉప్పల్లో ఇక్కడ అయితే. షీ హాజ్ కంటెస్టెడ్ హర్ దెమ్. షీ గట్ దట్ కెపాసిటీ. బాగా సోషల్ వర్క్ బాగా చేశారు. ఇప్పుడు మరి తను యాక్చువల్గా ఫీమేల్ క్యాండిడేట్, మరి మేల్ క్యాండిడేట్స్ కూడా చాలా మంది. దట్ ఈస్ హర్ స్ట్రాంగ్ పాయింట్ యాక్చువల్లీ. ఫీమేల్ క్యాండిడేట్ స్ట్రాంగ్ పాయింట్. ఐ థింక్ కాంగ్రెస్ నుండి కూడా ముస్లిం లేడీస్ నిలబడుతున్నట్టు చూశాను. బట్ దట్ మే బి నేమ్ సేక్. ఓకే, ఇప్పుడు ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ చాలాసార్లు ఇప్పటి వరకు నిలబడ్డారు. మీరు వచ్చేటప్పుడు చూస్తుంటారు అదే గల్లీలు. ఇంతవరకు మెట్రో రాకపోవడానికి కారణం మెయిన్ ఎంఐఎం పార్టీ. అసలు ఇక్కడ నుంచి మరి బయటకు పోవాలంటే దట్ ఇస్ వెరీ క్రిటికల్ పాత్ ఉంది ఇక్కడ మిరాలం మండి అండి. అక్కడ మేము ఏమైనా గొడవ అయిందంటే వీఆర్ లాక్డ్ అప్ హియర్. దట్ ఈస్ బేసికలీ బికాస్ ఆఫ్ ఎంఐఎం. రోడ్ వైడనింగ్ కానీ వారు ఏది కానీ నో డెవలప్మెంట్ వర్క్ హైదరాబాద్. అంటే ఎలా అయినా మాకు వస్తుంది అనే ఇది వాళ్ళకు ఉందంటారా? అది మాత్రము చెప్పలేం. బట్ దిస్ టైమ్ షీ మే గివ్ వెరీ గుడ్ ఫైట్ అండ్ ఛాన్సెస్ ఆర్ దట్ షీ మే విన్ ఆల్సో. ఓకే, ఫుల్ ఎఫర్ట్స్. ముస్లిం పరంగా ముస్లిం ఓట్స్ ఎలా ఉండబోతున్నాయి? మరి ఎవరికి సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది ఇక్కడ? మీ ముస్లిం ఓట్స్ జనరల్గా 80 to 90% వాళ్ళకే వేస్తారు, ఎంఐఎంకి వేస్తారు. కమ్ వాట్ మే బి. బట్ ఇఫ్ షీ కెన్ అట్లీస్ట్ ఒక 20% ముస్లిం ఓట్ తీసుకున్నా కానీ బీజేపీ విల్ విన్. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి బీజేపీ దీటుగా అంటే ఎంఐఎంకి దీటుగా బీజేపీ తప్పించి ఇంకేదైనా వేరే పార్టీ ఉందంటారా? కాంగ్రెస్. దేర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ ఆన్ దట్. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఇప్పుడు. వాళ్ళ అది ఏదైనా అధికారం ఎవరున్నా ఈవెన్ సెంట్రల్లో కాంగ్రెస్ ఉన్నా కానీ స్టేట్లో కాంగ్రెస్ ఉన్నా కానీ ఇట్ ఈస్ బీజేపీ పార్టీ విచ్ కెన్ గివ్ బిగ్ ఫైట్ అండ్ గుడ్ ఫైట్ అగ్నెస్ట్ ఎంఐఎం. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు కదా. లైక్ బీజేపీ నుంచి మాధవీలత, అసౌద్దీన్ ఓవైసీ, ఎంఐఎం నుంచి. సో వీళ్ళలో ఎవరు అనుకుంటున్నారు విజయ అవకాశాలు? ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 1980 నుండి కూడా భారతీయ జనతా పార్టీ నిరంతరంగా ఓవైసీ ఉన్నప్పటి సంధి పోరాటం చేస్తుంది. తర్వాత 1900 పోలింగ్ బూత్లు ప్రతిష్టంగా పార్టీ పోలింగ్ బూత్లలో వేయడం జరిగింది. అవన్నీ కూడా ఈసారి నరేంద్ర మోడీ గారి వాతావరణం భారతదేశం ఏ రకంగా ఎదిగిందనే విషయం ప్రజలందరూ కూడా తెలుసుకోరు. కనుక భారతీయ జనతా పార్టీకి ఎక్కువ మంది ఓట్లేసి తప్పకుండా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ ఒకసారి గెలవాలనే తపనతోటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణం లోపల మరి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మాధవీలతని మా బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం, మరియు ఆమె కూడా ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అనేక రకాలుగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి అభ్యర్థి కనుక భారతీయ జనతా పార్టీ మెట్రో రావాలని పోరాటం చేసిన సందర్భం లోపల మజ్లిస్ పార్టీ కూడా దిగొచ్చి మెట్రో కావాలని ఇప్పుడు ప్రజలను కోరుతున్నారు. మరి ఇక్కడ పాతపట్నం అభివృద్ధి జరగాలంటే ఎంబడే ఎక్కడైతే రోడ్ వైండింగ్ గల్లీలు ఉన్నాయో అవన్నింటినీ రోడ్ వైండింగ్ చేసి మరి ఫ్లైఓవర్ వేసి మెట్రో తీసుకొచ్చినట్టయితే పాతపట్నం లోపల ఏదైతే పాత ఆలోచనలు ఉన్నాయో అవన్నీ పోయి కొత్తపట్నంతో సమానంగా ఇక్కడ కూడా అభివృద్ధి చెందుతుందని ఎంఐఎం ఖాళీ మైనారిటీల ముస్లిం కోసమే
మాట్లాడుతుంది కనుక వాళ్ళని రెచ్చగొట్టడం తప్ప వారి అభివృద్ధి కోసం ఎటువంటి పని చేయలేదని వాళ్ళ దాంట్లో కూడా చాలా వేలాది లక్షల మంది తిరుగుబాటు ఓట్లు ఈసారి భారతీయ జనతా పార్టీకి వేస్తారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సంస్కారం లోపల త్రిపుల్ తలాక్ కానీ 370 ఆర్టికల్ కానీ మరియు అనేక విషయాల అభివృద్ధి పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ప్రజలందరూ మైనారిటీలు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మనకు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చూసినట్టయితే ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు కదా. బీజేపీ నుంచి మాధవి లత అనుకున్నారు, అలానే ఎంఐఎం నుంచి ఓవైసీ ఉన్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట? మాధవి లత గారిని ఎంచుకున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కోసం మోడీ గారు ఎంతో ప్రయత్నిస్తున్నారు. ముందు జనరేషన్కి ఈ జనరేషన్కి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ చేస్తే అంతా అయితే డెవలప్మెంట్ అయితే మీకు తెలుసు ఓల్డ్ సిటీ ఎంత డెవలప్మెంట్. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి 75%, లాస్ట్ టైం ఎలక్షన్స్కి 75% రిజల్ట్ అనేది వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. మాధవి లత గారు అయినా సరే బీజేపీ నుంచి ఎవరైనా సరే నిలబడ్డా మేము మా సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే యూత్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరు కానీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. మా ఓల్డ్ సిటీ మేము డెవలప్మెంట్ చేసుకుంటున్నందుకు మేము చాలా మోడీ గారికి కృతజ్ఞత చెప్తున్నాం. మాధవి లత గారు డెఫినెట్లీ విన్ అవుతారనేది మా. ఇప్పుడు జనరల్ చూస్తున్నట్టయితే ఓవైసీ గారు చాలా ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది, ఇక్కడ చాలా స్ట్రాంగ్ పట్టు ఉంది. మరి ఇప్పుడు మాధవి లతని ఎంచుకోవడం కరెక్టే అంటారా? కరెక్టే ఉంది, ఎందుకంటే తను కొత్త కదా. లేదు సార్, కరెక్ట్గానే స్ట్రాంగ్ లేడీస్, స్ట్రాంగ్ కాంపిటీషన్, ఓకే, నో ఇష్యూ. దానికైతే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మేడం కూడా స్ట్రాంగ్గానే ఉన్నారు. మెయిన్ స్ట్రాంగ్గా ఉంది మాత్రం పబ్లిక్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి డెఫినెట్లీ బీజేపీ విన్ అవుతుంది ఎంపీ ఎలక్షన్స్లో. స్టార్ సోబార్ అనే మోడీ గారు ఏదైతే అన్నారో దానికి మేమైతే ఫుల్ సపోర్ట్ చేస్తున్నాం. మోడీ గారి నాయకత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సెంట్రల్లో మోడీ మరియు రాహుల్ వీళ్ళలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంట? మోడీ గారికే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మోడీజీ ఎంత డెవలప్మెంట్ చేసిరు అనేది పబ్లిక్ ఒపీనియన్. అదొకటి పబ్లిక్ తెలుసు కాబట్టి మోడీ గారు ఏం చేస్తారు ఏం చేయలేరు అనేది ఒకటి తెలిసింది కాబట్టి పబ్లిక్ డెఫినెట్లీ మోడీ గారిని విన్ చేస్తారనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఎంఐఎంలో ఓవైసీ. అవునండి. సో వీళ్ళు ఇప్పటి నుంచో ఉన్నారు కదా. సో మరి ఎలా డెవలప్మెంట్ ఎలా బాగా జరిగింది అంటారా? వాళ్ళతో మాకు డెవలప్మెంట్ అయితే ఏం లేదు. మోడీ గారు వచ్చినాక ఫుల్ డెవలప్మెంట్ 100% డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మెట్రో రైల్స్ అనేవి ఒకటి ప్లస్ పాయింట్. అప్పుడైతే ఆటోస్ కానీ ఉండకపోతుండే, బస్సెస్ కానీ ఉండకపోతుండే. మెట్రో రైల్ వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్కి ఏం కావాలనేది మోడీ గారు ఆలోచించి మాకు అది చేస్తున్నందుకు మేము హ్యాపీగా ఉన్నాం. हैदराबाद कॉन्स्टिट्यूंसी में एमपी कैंडिडेट्स अनाउंस किया बीजेपी और एमआईएम, उसको कौन सी पार्टी को जीत मिलेगा? इंशाल्लाह एमआईएम पार्टी को मिलेगा. हाँ, एमआईएम पार्टी के असदुद्दीन ओवैसी को मिलेगा. कैसा है वर्क बहुत अच्छा है असदुद्दीन ओवैसी का. हाँ, जहाँ जहाँ पर भी जो भी स्टेट में उनका पार्टी है, हम तो शुरू से जब से हम होश संभाले जब से उनका देख लेते आ रहे. उनका वर्क, उनके एमएलएस का वर्क, हर किसी का वर्क हम उनका देख लेते आ रहे. हमारा उम्र तो उतना नहीं है, जितना हम उनका देख लेते आ रहे हैं एमआईएम पार्टी का है. जितना एमआईएम पार्टी अच्छा है, बहुत अच्छा है अल्हम्दुलिल्लाह. आपको अच्छा मिलेगा? कोई बहुत है भाई, बहुत है. हम जितना देखे ना उतना वर्क हुआ से उनका. ओके, फ्लाईओवर ऐसा मिलेगा ना? अभी तो फलकनुमा का भी स्टार्ट होने वाला है मेट्रो का. हाँ, रेवंत रेड्डी और असदुद्दीन ओवैसी साहब वो लोग भी आके गए ना, उसका भी स्टार्ट होगा शायद जल्द से जल्द. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీని ప్లస్ బీజేపీ వచ్చేసి మాధవి లతని పోటీకి నిలబెట్టారు. సో ఎవరికి ఎలా ఉంది అవకాశం, విజయ అవకాశం? సార్ అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికి 30 ఏళ్ళ సంది గెలుస్తుండే ఆయన. ఇక్కడ ఏం డెవలపింగ్ లేదు, ఏం లేదు. ఇక్కడ మనకు హిందుత్వం ఏం సరిగ్గా సపోర్ట్ లేదు, ఏం లేదు ఆయనకు. ఇక్కడ ఎన్నిసార్లు అక్కడ కంప్లైంట్ చేసినా ఏం చేసినా ఇక్కడ ఏం డెవలప్ లేదు, ఏం లేదు. ఇక్కడ ఏం ఏరియాలో ఇక్కడ డెవలపింగ్ అనేది ఏం లేదు. ఇప్పుడు బీజేపీ మన వస్తే మనకు డెవలపింగ్ మోడీ ఉండి మంచిగా పథకాలు బాగున్నాయి. ఫ్రీ రేషన్ అవి ఇవి చాలా డెవలప్ చేస్తున్నాడు మోడీ. అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాధవి లతని ఎంచుకున్నారు కదా, ఎంతోమంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, మరి మాధవి లతని ఎంచుకున్నారు. మరి అది కరెక్ట్ క్యాండిడేట్ అంటారా? తను మేనేజ్ చేసుకోగలుగుతుందా? ఎదుర్కోగలుగుతుంది. ఎందుకంటే మన హిందుత్వంలో మనకు డెవలపింగ్ అనేది లేదు. హిందుత్వం అంటే ఆమె మంచిగా మన హిందుత్వానికి చాలా అదే సపోర్టింగ్ బాగా ఉంది ఆమెది.
ఆమె ప్రచారంగిలా బాగుంది. ఇంతకుముందు ఆమె సంస్థలకి బాగా తిరిగింది. ఆల్రెడీ అనుభవం ఉన్న మనిషి ఆమె. ఎందుకంటే ఇప్పుడు దేవస్థానాలకు డెవలపింగ్ ట్రస్ట్లు అవి ఇవి ఆమె చాలా హెల్పింగ్ నేచర్లో బాగుంది ఆమె. బీజేపీ ఏమో మాధవీలత గారిని అనుకున్నారు, ఎంఐఎం ఏమో ఓవైసీ గారిని అనుకున్నారు, అసదుద్దీన్ ఓవైసీ. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంటారు, విజయ అవకాశం? మాధవలత మాధవీలత. మరి ఎంఐఎం ఎప్పటి నుంచో ఓల్డ్ పార్టీ కదా మేడం, చాలా ఏళ్ళ నుంచి ఉంది, ఎప్పుడు వాళ్ళకి వస్తుంది అవకాశం. సో మరి వాళ్ళు ఎందుకు ఈసారి వాళ్ళు రాలేదంటారు? చూడాలి, ఇంకా చెప్పలేము. ఇప్పుడు మరి చూసుకున్నట్టయితే మాధవలత మేడం కొత్త, మరి ఎంతోమంది సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు బీజేపీ నుంచి, వాళ్ళని కాదని మేడంకి ఇస్తే మరి అది కరెక్టే అంటారా మీరు? కరెక్ట్ చేయగలుగుతుంది అనుకుంటున్నాను. అంటే తన గురించి మీకు ఏమైనా పర్టికులర్గా తను ఇలా చేస్తుంది అని ఏమైనా చూసారా? తన డెవలప్మెంట్ కానీ తను యాక్టివ్గా పార్టిసిపేషన్ కానీ చేస్తుంది కదా హాస్పిటల్లో అక్కడిక్కడ, అట్లా తన గురించి మీకు అవగాహన ఉంది? బాగానే అనిపిస్తుంది ఇంకా. ఓకే. असदुद्दीन ओवैसी एमआईएम पार्टी बहुत साल से इधर है जी सो कैसा है आपका? असद ओवैसी साहब बेहतरीन है। ग्राउंड फ्लोर में रह के ज़मीन के ग्राउंड फ्लोर में रह के काम करते, पब्लिक के बीच में आके काम करते। कोई डेवलपमेंट कैसा है? डेवलपमेंट हो रहा, अच्छा हो रहा है डेवलपमेंट। उन्होंने कराते बोल के कांग्रेस पार्टी अब हुकूमत आई, कांग्रेस हुकूमत आई, अब उनसे काम लेना है। असद ओवैसी साहब कैसा काम लेना है, सीनियर आदमी है, वो हिसाब से काम लेते हैं, अच्छा काम लेते हैं, कोई अच्छे काम कर रहे हैं। उन्होंने नया यंग आदमी है, यंग आदमी डेवलपमेंट अच्छा कर रहे हैं। यंग आदमी आया तो डेवलपमेंट करेगा, बूढ़ा आदमी आएगा तो हॉस्पिटल में उसमें इसमें जाते रहेगा। यंग आदमी आएगा, यंग जनरेशन आएगी तो अच्छा डेवलपमेंट का सोचेंगे, यही बात है। నాకు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎంఐఎం పార్టీ వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీని ఎంపీ క్యాండిడేట్ కింద అనుకున్నారు, అలానే బీజేపీ వాళ్ళేమో మాధవీలత గారిని అనుకున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది, విజయ అవకాశం? మాధవీలత అని మేము అనుకుంటున్నాం. మాధవీలత అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదా మేడం పబ్లిక్లో, సో మరి వాళ్ళు వచ్చే అవకాశం లేదంటారా? ఎప్పుడు వచ్చినట్టే? ఎప్పుడు వచ్చినట్టు అంటే ఇంకా అది చెప్పలేమండి. అంటే వాళ్ళు డెవలప్మెంట్ ఎలా చేశారంటారు? ఇక్కడ వాళ్ళైతే బాగానే చేసారు, డెవలప్మెంట్ బాగానే జరిగింది మీ దగ్గర అంటే వాళ్ళ సైడ్. ఓకే. అలానే ఇప్పుడు చూసుకుంటే మరి బీజేపీలో మాధవీలత గారిని వాళ్ళు తనకు అంత పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, సో అంటే కంపేర్ చేస్తే పొలిటికల్గా, కానీ ఆమె సర్వీసెస్ బాగున్నాయి. ఓకే. మరి తను రైట్ క్యాండిడేటే అంటారా? రైట్ క్యాండిడేట్. మరి బీజేపీలో కూడా సీనియర్ లీడర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి కాదని మేడంకి ఇస్తున్నారు ఈసారి అవకాశం, సో దాన్ని మనం ఎలా చూడాలి? అంటే తను హ్యాండిల్ చేయగలదని అనుకుంటున్నాం మేమైతే. మీరైతే అంటే కొన్ని సర్వీసెస్ చూసినాం ఆమెవి, పర్వాలేదు, బెటరే అనిపిస్తుంది. సెంట్రల్లో మోడీయా రాహుల్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మోడీ గారే. మోడీ ఎంపీ క్యాండిడేట్స్ని హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచే చెప్పారు కదా, అనౌన్స్ చేశారు కదా. లైక్ ఎంఐఎం పార్టీ వాళ్ళేమో అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో మాధవీలత అంటున్నారు. సో వీళ్ళ పైన మీ ఒపీనియన్ ఏంటి, ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? మాధవీలత గురించి అయితే చెప్పే అవసరం లేదు, తను ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, తనువి బాగా చేస్తుందని నా ఒపీనియన్. అంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది, మనకి ఎక్కడ చూసుకున్నట్టయితే ఎంఐఎం పార్టీ చాలా బలంగా ఉంది. సో అలాంటి పార్టీని మళ్ళీ ధీటుగా ఎదుర్కోగలరా బీజేపీ వాళ్ళు? ఎదుర్కోగలరు, చేస్తారు వాళ్ళు. మాధవీలత చేస్తుంది. ఏ పరంగా మీరు చెప్పగలరు? అంటే తను ఏమన్నా పాల్గొన్న వాటిలలో ఎక్కడైనా యాక్టివిటీస్లో కానీ దాంట్లో కానీ చాలా యాక్టివిటీగా ఉన్నది, మేము చూసినాము. 4-5 ప్రోగ్రాంలకు వెళ్ళినాము, చూసినాము. చాలా యాక్టివ్ చేస్తున్నది ఆమె. తను ఎక్కువ దీని గురించి, రామ్దేవ్ దాని గురించి, మోడీ గురించి చాలా. మరి ఎంఐఎం పార్టీ వాళ్ళ డెవలప్మెంట్ ఎలా ఉంది మేడం? ఏం లేదు, వాళ్ళ గురించి ఏం లేదు. మేము అసలు దాని గురించి మేము అంత ఇంట్రెస్ట్ తీసుకోలేము, చూడలేము. ఓకే. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీకి ధీటుగా ఎదుర్కొనేది ఓన్లీ బీజేపీ పార్టీని అంటారా, ఇంకా కాంగ్రెస్కి అవకాశం ఉందంటారా? బీజేపీ పార్టీకే ఉన్నది, వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు, మరి అదేమీ ఉండదా? ఏమో నాకంత ఇది లేదు. నాకు బీజేపీ వాళ్ళ గురించి, మాధవీలత గురించి చాలా ఒపీనియన్ ఉన్నది. ఓకే. ఇప్పుడు హలో సార్, ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ చూసినట్టయితే ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ నుంచి మాధవీలత, వీళ్ళిద్దరి మధ్యలో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంది? ఎంఐఎం పార్టీ ఇక్కడ ఎంఐఎం పార్టీ వస్తుంది, అసదుద్దీన్ ఓవైసీ సాబ్కు దాల్తే అమౌంట్.
पहले से एमआईएम को डालते सर। ఎంఐఎం పార్టీ ఎలా డెవలప్మెంట్ చేసింది? हाँ डेवलपमेंट हमारे को साथ देते उन्होंने। డెవలప్మెంట్ అచ్చా హే ఇధర్? इधर ठीक है सर, हमारे हिसाब से तो अच्छा है सर, थोड़ा बहुत चलते रहता। बीजेपी को पहले से हम नहीं करते, अभी क्या करेंगे। चांस अब ये एरिया में तो कम भरोसा, चंद्रान गुट्टा एरिया में कम भरोसा। एमआईएम ఎంఐఎం एमआईएम अब दूसरे तरफ का नहीं बोल सकते अपन। अब अपन रहते इधर ही, अब इधर एमआईएम पार्टी का छे ज़्यादा, उनको डालते हम। ఎంఐఎం పార్టీ का वर्क कैसा है? हाँ ठीक है सर, ठीक है, नंबर 1 है। నమస్కారం సార్. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేస్తారు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి. సో బీజేపీ నుంచి మాధవీలత అంటున్నారు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉందంట? ఇద్దరులో మాధవీలత గారికే మేము ఆప్షన్ ఇస్తాం. మాధవీలత. మరి ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏముంటుంది? వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ మేము మాత్రం బీజేపీకే ఇస్తాం. ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ? ఏం లేదు ఇక్కడ, వాళ్ళ సంతల గల్లీలలోనే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, కానీ ఇక్కడైతే ఏం లేదు. ఈ గత 10 ఏళ్లలో నుంచి ఏమీ లేదంటే ఏం డెవలప్ లేదు, జీరో డెవలప్మెంట్. నైజాం వేసిన డ్రైనేజీలు ఇప్పటి వరకు అట్లనే ఉన్నాయి. డ్రైనేజీలు క్లీనింగ్ లేదు, సరిగా పట్టించుకునే వాళ్ళే లేరు. చిన్న లైన్ ఉంది, పెద్ద లైన్ వేయాలి, పాపులేషన్ పెరిగిపోతుంది, జనాలు పెరిగిపోతున్నారు, కానీ డ్రైనేజ్ లైన్ మాత్రం అట్లానే ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మేడంది ఫస్ట్ టైం రాజకీయంగా తొలి అడుగులు వేస్తున్నారు. మరి మేడంని బీజేపీ తీసుకోవడం కరెక్ట్ స్టెప్ అంటారా? మాకు బీజేపీ టార్గెట్, ఎందుకంటే బీజేపీ తప్ప వేరే వాళ్ళకి మనం హిందువులం కదా, బీజేపీకి తప్పకుండా వేస్తాం. ఎవరు నిలబెట్టినా బీజేపీకి వేస్తాం. అంటే ఇంకా చాలా మంది లీడర్స్ ఉన్నారు కదా, మరి మేడంని నిలబెట్టడానికి రీజన్ ఏంటంటే మేడం మాత్రం చాలా క్లెవర్ డాక్టర్ కదా. తను చేసిన ఏమన్నా మీకు మీ దృష్టిలో ఉన్నాయా? చాలా ఇక్కడ కొంతమంది పేదలకు సేవలు చేస్తున్నదా ఆమె, చూస్తున్నాం మేము. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు కదా, బీజేపీ వాళ్ళు మాధవీలత అంటున్నారు, ఎంఐఎం వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? మాధవీలత గారికి ఎక్కువ అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు? ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదా సార్, లైక్ ఎన్నో చాలా ఉంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, దాన్ని బట్టి ఈసారి ఈవిడ రావాలని నేను సపోర్ట్ చేస్తాను. ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది? చెప్పాలి ఉంది, వాళ్ళది కూడా డెవలప్మెంట్ ఉంది, కాకపోతే బీజేపీ అనేది లాస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా ఇట్స్ గ్రోయింగ్ అప్, షైనింగ్. ఇప్పుడు మాధవీలత మేడం ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు తను తొలి అడుగులు వేస్తున్నారు, మరి అలాంటి క్యాండిడేట్ని తీసుకొచ్చి బీజేపీ పార్టీ రిస్క్ చేస్తున్నారు అంటారా? లైక్ ఎంఐఎం పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాకుండా ఆమె సామాజికంగా కానీ విరించి హాస్పిటల్స్ నుంచి కానీ షీఈస్ డూయింగ్ గుడ్. సో అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల సమాజంలో కూడా బాగుంటుంది. అంటే తను ఇప్పుడు ఎంతోమంది ధీటైన లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కాదని తనకి ఇవ్వడం అట్లాంటి ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్, కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎమ్మెల్యే ఎంపీ ఆర్మీ సీఎం అయ్యారు కదా, ఎందుకు కాకూడదు? ఓకే. సో ఇప్పుడు ఫీమేల్ క్యాండిడేట్గా మాధవీలత మేడంని తీసుకున్నారు, మన మేల్ క్యాండిడేట్స్ కూడా చాలామంది ఉన్నారు కదా? ఉన్నారు, కాకపోతే చాలా సంవత్సరాల నుంచి కూడా మేల్ క్యాండిడేట్సే ఉన్నారు కదా. సికింద్రాబాద్ నుంచి అనుకోండి, ఇంతకుముందు ఓల్డ్ సిటీ నుంచి అనుకోండి, ఎప్పుడు అవకాశం రాలేదు, ఒకసారి మహిళకు అవకాశం వచ్చింది, తప్పకుండా సపోర్ట్ చేయాలి. సో ఇప్పుడు మన ఎంఐఎంకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఇప్పుడు అంటే ధీటుగా ఎదుర్కోవడానికి ఒక బీజేపీ తప్పించి ఏ పార్టీ లేదంటారా? ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఉంది, నిన్న మొన్న టికెట్ చేశారు, కాకపోతే ఆయన గురించి అంతగా పెద్దగా అనిపించట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు ఏంటి, అదే అవంతి కాలేజ్ ప్రిన్సిపల్స్ ఏదో ఉన్నారు కదా, అతని. మరి కాంగ్రెస్ వాళ్ళది ఏమి ఇంపాక్ట్ ఉండదా? కాంగ్రెస్ వాళ్ళది ఇంపాక్ట్ చెప్పలేమండి, బట్ మా తరఫున అయితే బీజేపీ రావాలని మేము మనస్ఫూర్తిగా బీజేపీ. నమస్కారం సార్. ఇప్పుడు హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ చూస్తే ఎంపీ క్యాండిడేట్స్ని అనౌన్స్ చేశారు, బీజేపీ వాళ్ళు మాధవీలత అంటున్నారు, మన ఎంఐఎం వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. సో వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? వీళ్ళిద్దరిలో మేమైతే అనుకుంటున్నాము మాధవీలతకి మంచి సోషల్ వర్క్ కాబట్టి ఆమెకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు మేడం మరి కొత్త కదా, ఇప్పుడు ఏంటంటే కొత్త క్యాండిడేట్ రిస్క్ చేస్తుందని అంటారా బీజేపీ వాటి? కొత్తమే కాదు, పాతవి అని సైన్స్గా పనిచేసింది అక్కడ, సోషల్ వర్క్ చేసింది ఇక్కడ, అంటే టోటల్గా జనాల్లో తనకి ఎలా ఉంది అంటారు? జనాల్లో కొద్ది పేరుంది ఆమెకు, మాధవీలత. ధీటుగా ఎదుర్కోగలదా ఎంఐఎం పార్టీ? అంటే ఎప్పటి నుంచో మంచిగా ఎదుర్కోవడానికి శక్తి, ఆమె మాట్లాడే శక్తి ఉంది, ఆమెకు
టాలెంట్ కూడా బాగున్నారు. ఇప్పుడు ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి. ఎలా డెవలప్మెంట్ చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఇక్కడ కానీ డెవలప్ పేరు మటుకు ఎంపీ కానీ డెవలప్మెంట్లో ఏం పని లేదు. ఇక్కడ ముస్లిం ఏరియా కానీ మన హిందూ ఏరియా కానీ ఎక్కడ ఏరియాలో కానీ డెవలప్మెంట్ ఏం లేదు. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడు 4 పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దానిలో కూడా బీజేపీ ఉంది, ఎంఐఎం పార్టీ వాళ్ళు క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు. ఇంకా మిగతా పార్టీ వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు. తను ఎంచుకోవాలి. చాలా మంచిగా ఉండబోతుందని నా ఒక ఒపీనియన్. ఎందుకంటే ఆమె హిందుత్వం గురించి చాలా మాట్లాడుతుంది కాబట్టి హిందుత్వం ముందు తీసుకురావాలని కోరిక. మోదీ ప్రభుత్వం మంచిగా నడుస్తుంది కాబట్టి సెంటర్లో ఆల్ ఇండియా ప్రపంచంలో మోదీ ఒక స్థాయి ఎదిగిండు కాబట్టి ఆమె పార్టీలో జాయిన్ అయినందుకు ఆమెకు ఎంపీ సీట్ ఇచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్టయితే ఎంఐఎం పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి ఎందుకంటే ముస్లింల సపోర్ట్ పూర్తిగా మద్దతు వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి టైంలో మరి ఇప్పుడు మాధవీలతని ఒక కొత్త పర్సన్ని బీజేపీ వాళ్ళు ఎంచుకోవడం కరెక్ట్ డెసిషన్ అంటారా? కరెక్ట్ డెసిషన్ సార్, నేనంట కరెక్ట్ డెసిషన్. కారణమే వీళ్ళు 60-70 సంది ఎంఐఎం పార్టీ ఒకటి ఉంది ఓల్డ్ సీట్లో 60-70 సంది అదే పార్టీ వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ మాత్రం లేదు కాబట్టి ముస్లింలకి మోదీ సారు 3 తలాక్ తీసేసాడు. చాలా వాళ్ళకి చాలా హెల్ప్ చేశాడు కాబట్టి వాళ్ళు మోదీకి వేయగలరని చాలా విలేకరుల మధ్య మేము యూట్యూబ్లో చూస్తున్నాము. మోదీని గెలిపేయాలని వాళ్ళ ఇండియాలో మొత్తం మోదీ ముఖం ఓట్లు వేయాలని కోరిక. బీజేపీ ఉన్న ఎంఐఎం వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎలా ఉంది, లైక్ మాధవీలత ఏమో అనుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. సో ఎలా ఉండబోతుంది? లైక్ అక్కడనేమో ఓవైసీ ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు. సో ఎంఐఎం పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఇక్కడ. సో ఎలా ఉండబోతుంది? మనకి ఏంటంటే ఎంఐఎం వాళ్ళకి వాళ్ళ తరఫున వాళ్ళు డెవలప్మెంట్ చేసుకోవడమే తప్ప మన హిందువుల కన్నా చేసేది ఏమీ ఉండదు. అర్థమైందా? హిందువుల కన్నా ఇక్కడ చేసేది ఏమి ఉండదు. సో నా అభిప్రాయం ఏంటంటే మా మాధవీలత ఎవరైతే ఉన్నారో బీజేపీ ఆ క్యాండిడేట్కే మనం వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు ఓకే, బీజేపీ కూడా మరి చాలామంది ఉన్నారు కదా సీనియర్ లీడర్స్, వాళ్ళని కాదని మేడంకి ఇచ్చారు. మరి అది ఏమీ ఎఫెక్ట్ పడదు అంటారా? ఎఫెక్ట్ ఏం పడదు, ఎందుకంటే ఎవరి అభిప్రాయానికి వాళ్ళకే ఉంటుంది కాబట్టి అది మన చేతిలో ఏముండదు కాబట్టి అది పార్టీ నిర్ణయం ఉంటుంది కాబట్టి పార్టీ వాళ్ళే నిర్ణయించున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మేల్ క్యాండిడేట్స్ తిరిగినంతగా ఫీమేల్ క్యాండిడేట్స్ తిరగలేరు అంటారు. మరి తను హ్యాండిల్ చేయగలుగుతారు అంటారా? లైక్ ఎంఐఎం పార్టీని ఎదుర్కోవడానికి చేయగలుగుతారు. ఎందుకంటే హిందుత్వంలోనే ఒక అలా అంటే ఒక ఎగ్జాంపుల్గా నేను ఉదాహరణకి ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు కానీ రుద్రమాదేవి కానీ వాళ్ళు కూడా లేడీసే కదా. మొన్నటి వరకు మనకు ఇందిరాగాంధీ ఉండే కదా మరి పార్టీలో. సో ఇందిరాగాంధీ కూడా మనకు కాంగ్రెస్లో ఉండే కదా, మరి ఆమె కూడా మరి మహిళనే కదా. మరి ఆమె కూడా ఎన్ని ఎదుర్కొన్నాం కూడా మాధవీలత కూడా అన్ని సమస్యలు ఎదుర్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మరి ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్ ఇక్కడ? ఇక్కడైతే ఏం లేదండి. ఎంఐఎం పార్టీ డెవలప్మెంట్ ఏమీ లేదు. వాళ్ళ ఏరియాలో ఏదైతే ఉందో ఉదాహరణకి మన బార్కాస్ కానివ్వండి, మరి ఇక్కడ దీన్ని ఏమంటారు చంద్రంగుట్ట, వాళ్ళ ఏరియాలో వాళ్ళు డెవలప్ చేసుకోవడమే తప్ప మన హిందువులకి ఏదైతే ఉందో హిందువులది అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. ఎంఐఎం పార్టీ ఎప్పటి నుంచో ఇక్కడ గట్టి పట్టుంది. సో బీజేపీ వాళ్ళు మాధవీలత మేడం అనుకుంటున్నారు. సో తన పట్టు ఉంటుందంటారా? తను ఎలా చేయగలుగుతుందంటారు? తప్పకుండా పట్టు ఉంటుంది. ఆ పట్టుదలకు కూడా మేము కూడా మొత్తం అందరం కూడా కృషి చేసి ఈసారి మోదీ గవర్నమెంట్ తీసుకురావాలని కూడా మా ఒక ఇచ్చ. ఎందుకంటే దేశంలోనే నెంబర్ 1గా మాకు మోదీ అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న అందరికీ. అదేవిధంగా ఈ హైదరాబాద్ సీట్ కూడా మేము తప్పకుండా గెలిపించి తీరుతామని చెప్పి మాధవలతి మేడము అందట్లా కొద్ది మంచి వ్యక్తి. మోదీ కూడా మంచి గుర్తింపు తీసుకొని మనకు ఆమెకు సీట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పబ్లిక్ సేవ కూడా బాగా చేయడం జరుగుతుంది. ఆమె ఫ్రీ క్యాంప్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ పేదవాళ్ళకు కూడా ఉచిత వైద్యం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఆమెకు తప్పకుండా మా గంగపుత్రులన్నీ ఓట్లు కూడా ఆమె వేయడం జరుగుతుంది.